హాయ్ అండి. ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళ సీజన్ అని అర్థము. మామిడి పళ్ళు తినడంతో పాటు మామిడికాయలతో అనేకమైన ఫుడ్ రెసిపీస్ చేసుకుంటాము, తింటాము. నేనైతే మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మామిడికాయ చికెన్, మామిడికాయ మటన్, మామిడికాయ పప్పు, మామిడికాయ రోటి చట్నీ ఇట్లా ఏదో ఒకటి ఫుడ్ రెసిపీస్ చేస్తూనే ఉన్నాను. ఈరోజైతే స్పెషల్గా మామిడికాయతో చేపల పులుసు చేస్తాను. ముందుగా చేపల పులుసులు వేయడానికి గ్రేవీ తయారు చేసుకున్నాను. ఇందుకోసము కొన్ని ధనియాలు, పల్లీలు, ఎండు కొబ్బరి, పెద్ద ఉల్లిపాయ మరియు మసాలా స్పైసెస్ అన్నీ కలిపి మిక్సీలో వేసుకునేసి పేస్ట్ తయారు చేసి పక్కన ఉంచుకున్నాను. చేపల పులుసు తయారీ కోసం తాలింపు వేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు వేశాను. ఇందులోనే చింతపండు రసం వేశాను. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేశాను. ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేశాను. ఆ తర్వాత పులుసు మరుగుతుండగా చేపల ముక్కలు వేశాను. చేపల పులుసు మరుగుతుండగా మా పెరట్లో కాసినటువంటి కరివేపాకు గుప్పెడు తీసుకునేసి మరుగుతున్న పులుసులో వేశాను. చాలా మంచి స్మెల్ వచ్చింది. ఈ చేపల పులుసు మట్టుకి మామిడికాయ వేసినందువల్ల చాలా టేస్ట్గా మారింది అండి. నాకైతే చేపల పులుసు అస్సలు ఇష్టం ఉండదండి. నేను ప్రతిసారి తినను, ఫ్రై చేసుకొని తింటాను. ఈసారి మట్టుకి ఈ చేపల పులుసు ఫ్రై చేయకుండా మొత్తం పులుసే చేశాను. నేను కూడా చాలా ఎంజాయ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మా హస్బెండ్ దగ్గర కూడా కాంప్లిమెంట్స్ పడ్డాయి.